ఇదేంటి పిల్లలందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఇండిపెండెన్స్ డే అంటే పెద్ద డ్రామా చేస్తారు వీళ్ళందరూ. ఎనీవేస్ ఐ డోంట్ కేర్. ఏ నందిని, ఏంటి నువ్వు పైనుంచి వస్తున్నావు? ఏంటి ఇంత లేట్గా ఎందుకు వచ్చావు స్కూల్కి? టీచర్ అదేంటంటే మా బాబాయ్ ఫ్లైట్లో దింపారు టీచర్, అందుకే డీలే అయింది. ఏంటి? ఫ్లైట్ గాట్ డీలేడ్. నీకేం తెలుసు? ఫ్లైట్ ఏంటి ఇంకోసారి ఇంకా లేట్గా వచ్చావంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది చూడు. ఏంటి టీచర్ మీరు? ప్రిన్సిపల్ మమ్మీ చూడండి మమ్మీ, టీచర్ ఎలా నన్ను స్కూల్లో రానివ్వట్లేదు. టీచర్ ఏమైంది? మా నందిని మీరు ఏమనొద్దు, వెళ్ళమ్మా. ఓకే టీచర్, థ్యాంక్ యూ. బాగా ఓకే మమ్మీ, acting చేస్తుంది తర్వాత మీ దగ్గరికి వస్తాను. బాగా యాక్టింగ్ చేయడం నేర్చుకున్నావు నందిని. నేను యాక్టర్ అవుతాను, మీలా టీచర్ అవ్వను. ఓహో. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. మమ్మీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ అందరూ. సో పిల్లలు, రేపు అందరూ చక్కగా మంచి వైట్ యూనిఫామ్ వేసుకొని రావాలి, ఓకేనా? ఏ వైట్ యూనిఫామ్? మమ్మీ ఏంటి స్వీట్ హార్ట్? మమ్మీ వైట్ యూనిఫామ్ వద్దు మమ్మీ. ఎందుకు బేటా, ఏ యూనిఫామ్ వేసుకొని వస్తావు? మమ్మీ నాకు ఈ కలర్స్ ఇష్టం లేదు, నేను ఎల్లో యూనిఫామ్ వేసుకొని వస్తాను. ఎల్లో? Yeah. వావ్, గ్రేట్ చాయిస్ బేటా. సరే, నీకు ఇష్టమైనది వేసుకొని రా. మిగతా వాళ్ళందరూ వైట్ యూనిఫామ్ వేసుకొని రండి, ప్రిన్సిపల్ కూతురు నేను. ఓకేనా? ఓకే మమ్మీ. ఏ ప్రిన్సిపల్ కూతురు చూడరా, ఎల్లో యూనిఫామ్ వేసుకొని వస్తుందంట. ఎల్లో డాట్ ఫెల్లా. ఏమంటున్నారు? రోహిత్ ఉండు, నీ పని నీ చెప్తాను. గురించి కాదు నందిని. ఓకే ఇవన్నీ డెకరేషన్ చేయాలమ్మా మనం క్లాస్ లో. సో అందరూ తొందరగా క్లాస్ ఆపేసి డెకరేషన్ చేయండి, ఓకేనా? పదండి, స్టార్ట్ అయిపోయిండు అందరూ. నేను ఇప్పుడు వస్తాను. టీచర్ లేబర్ వర్క్ చేపిస్తున్నారు పిల్లలతో, నేను చేయను. ఏంటి ఏమంటున్నాను నందిని? వాక్ నేను చెయ్యను అంటున్నాను. చెయ్యకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే టీచర్. పదండి అందరూ క్లాస్ రూమ్ ని మంచిగా డెకరేషన్ చేయండి. నందిని, నువ్వు ఈ ఫ్లాగ్ తీసుకొని అక్కడ పెట్టు, తొందర తీసుకో ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ ఎంత బాగుంది. గుడ్. టీచర్ ఈ డెకరేషన్స్ ఈ పనులన్నీ మీరు చేసుకోండి, నేనేం చేయను, నేను గ్రౌండ్కి వెళ్తున్నాను. ఏ రాహుల్ కూడా చేస్తున్నాడంట డెకరేషన్, తెలుసా? మనం అందరం రాహుల్ని చూడొచ్చు. వావ్ రాహుల్. ఏంటి నందిని, ఎందుకు వచ్చావు? మళ్ళీ వెళ్ళావు కదా గ్రౌండ్ కి, వెళ్ళిపో. నో టీచర్, ఇది క్లాస్ కదా, ఇది మా స్కూల్ కదా, సో నేను డెకరేషన్ చేయకపోతే ఎవరు చేస్తారు? అదేంటి? అందుకే నేను డెకరేషన్ చేయడానికి వచ్చాను. ఓ, నేను డెకరేషన్ రాహుల్ కోసం వచ్చాను. ఏంటి నందిని? ఏం లేదు టీచర్, వర్క్ చేసుకుంటాం మేము. చేయి తొందరగా. రాహుల్ రాహుల్ చేస్తున్నాడు నన్ను. చూడు రియా, అంత బాగుంది కదా, నా ఫోటో తీయి, నేను బాగా కనిపిస్తున్నాను కదా. ఉన్నందిని, ఫోటో తీయి నాదొకటి. వావ్, ఐ లవ్ మై ఇండియా. హలో రియా, ఒక ఫోటో కాదు వీడియో తీయు. చూడు ఎంత బాగుంది కదా. ఐ లవ్ రాహుల్. ఏంటి? ఐ లవ్ ఇండియా. ఓహో, ఐ లవ్ ఇండియా. డెకరేషన్ చేయమంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? టీచర్ నేనే క్లాస్ లీడర్ని కదా టీచర్, సో పిల్లలందరూ చక్కగా డెకరేషన్ చేస్తున్నారు లేదా చూస్తున్నాను టీచర్ నేను. మీరు వెళ్ళి వేరే పనులు చూసుకోండి, ఎప్పుడు చూసినా నన్ను చూస్తూ ఉంటారు. పిల్లలు డెకరేషన్ అయిపోయిందా? కనిపించట్లేదా ఈ టీచర్కి? ఓకే పదండి, ఇంకా క్లాస్ చెప్పుకుంటాము. టీచర్ ఏం క్లాసెస్ చెప్తారు? మీకు కొంచెం బ్రెయిన్ ఉందా? ఏంటమ్మా? రేపు ఇండిపెండెన్స్ డే పెట్టుకుని క్లాస్ ఎవరు చెప్తారు? మీకేం పని లేకపోతే టీచర్ వెళ్ళి వేరే వర్క్ చూడండి, మా మమ్మీకి హెల్ప్ చేయండి. ప్రిన్సిపల్ మమ్మీ. టీచర్ డాన్స్ కి పిలుస్తున్నారు అందరికి. వావ్. ఓకే అమ్మా, అందరు వెళ్ళండి డాన్స్ క్లాస్ కి. ఎవరైతే డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళే వెళ్ళండి, మిగతా వాళ్ళు ఇక్కడే కూర్చోండి. ఏ నందిని, నువ్వు డాన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు కదా, ఎందుకు వెళ్తున్నావు? టీచర్ నేను డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓహో, ఏ సాంగ్? రేపు చూసుకోండి, రేపు స్కూల్కి మీరు రావట్లేదా ఏంటి? డాన్స్ టీచర్ బాగా రెడీ వచ్చేది ఈరోజు.
వాట్ ఎవర్. మీరు అందరికి డాన్స్ నేర్పించేశారా? అవునమ్మా, అందరు పర్ఫెక్ట్ గా నేర్చేసుకున్నారు. Okay. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు ఇక్కడికి? టీచర్ నాకు కూడా ఒక సాంగ్ నేర్పించండి. సాంగ్ రేపే కదమ్మా ఇండిపెండెన్స్ డే. ఈ రోజు అంటే మీరు కష్టం అవుతుంది కదమ్మా. కష్టం అవుతుందా? ఏంటి మీరు మర్చిపోయారా? ప్రిన్సిపల్ కూతురు నేను. మీరు ఇదే కష్టం అంటే రేపు మీ జాబ్ కష్టం అయిపోతుంది మరి స్కూల్లో ఉండడం. చూసుకోండి మరి. ఓ వద్దులే అమ్మ, బాధ నీకు నేర్పిస్తాను. ఏ సాంగ్ నేర్చుకుంటావు? దేశ్ రంగిలా. దేశ్ రంగీలా సాంగ్ అది ఆల్రెడీ వేరే అమ్మాయి చేస్తుందమ్మా. ఏ అమ్మాయి చేస్తుంది? శ్రేయ. ఓకే, ఆమెను తీసేసి నన్ను పెట్టండి. ఏ ఓకే టీచర్, తొందరగా నేర్పించి పంపించండి వాళ్ళకి. తర్వాత నేనే నేర్చుకోవాలి. ఓకే అమ్మా. అండ్ నేను ఫ్రీగా లేను. నాకు ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే అప్పుడు వచ్చి డాన్స్ నేర్చుకుంటాను టీచర్. బాయ్ నందిని, పదమ్మా నీకు ఫస్ట్ వచ్చిన డాన్స్ చేసి చూపి. ఓకే టీచర్, మీరు నేర్పించండి. ఫస్ట్ నీకు ఏదొచ్చో అది చేయి, దాన్ని బట్టి నేను నేర్పిస్తా. ఓకే. यहाँ हर कदम कदम की बरती रंग रे हाँ. ఇది నా ఫేవరెట్ స్టెప్ టీచర్. ఓ వావ్, చెయ్యమ్మా. నేర్పించండి మీరు. అసలు నువ్వు కొంచెం సరిగ్గా చెయ్యట్లేదు. అంటే నీ డాన్స్ మూమెంట్స్ అంత బాగాలేవు, సో నేను నేర్పిస్తాను నీకు. మరి అంత బాగా చేయట్లేదు. నువ్వు ఎలా నేర్చుకుంటావు 1 డేలో? రేపే కదమ్మా. టీచర్ ఇప్పుడు మీరు డాన్స్ నాకు బాగా నేర్పించలేదు అనుకోండి, మీ జాబ్ పోతుంది. నేర్పిస్తానమ్మా, పద ఈ స్టెప్. రేపు డాన్స్ లో నేనే షైన్ అవ్వాలి. ఓకే, నువ్వే షైన్ అవుతావులే. పద చెయ్యి. ఇలా చెయ్యి ఫస్ట్, మళ్ళీ ఇటు సైడ్. ఓకే, మళ్ళీ 2 చేతులు ఇలా పెట్టి ఇలా 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 పక్కన కొట్టు. 2 చేతులు అలా. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు చూపించిన స్టెప్ చేసి అలా అలా కాదమ్మా, ఆపోజిట్ చేయాలి. ఈ హ్యాండ్ ఇక్కడ వస్తున్నప్పుడు ఈ లెగ్, ఈ హ్యాండ్ ఇక్కడ వస్తున్నప్పుడు ఈ లెగ్, ఆపోజిట్ చేయి. మీరు చెప్పిన స్టెప్ కంటే ఇదే బాగుంది టీచర్. సి రాహుల్. హాయ్ రాహుల్. హాయ్ నందిని, ఏంటి ఇక్కడ వచ్చావు? నువ్వు డాన్స్ చేస్తున్నావా? అవును, నేను డాన్స్ చేస్తున్నాను. అవునా? ఓకే, సో నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దామా? సారీ, నేను సోలోగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, అలాగే శృతితో ఇంకోటి చేస్తున్నాను. సో శృతిని తీసి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ నేను చేస్తాను. చిక్కిరి చిక్కిరి సాంగ్ చేస్తున్నారు కదా? అవును, నేను చేస్తాను అందులో. కానీ మేమిద్దరం ప్రాక్టీస్ చేసేసుకున్నాం. బై ద వే నాకు శృతితో బాగా అలవాటు అయిపోయింది డాన్స్. సో రేపే కాబట్టి మళ్ళీ అవ్వదు. సారీ నందిని, నెక్స్ట్ టైం చేద్దాం. ఓకే రాహుల్. ఇదేంటి పూజ వినేసింది? ఇది నేను తొందరగా వెళ్ళి ఆపేయాలి, లేకపోతే మా అందరికి చెప్పేస్తుంది. ఓకే బాయ్ రాహుల్. పూజ. హాయ్ నందిని. హాయ్. ఏమన్నా విన్నావా నువ్వు నన్ను రాహుల్తో మాట్లాడుతూ? విన్నాను, అంతా విన్నాను. రాహుల్ నీతో డాన్స్ చేయడన్నాడు కదా. నవ్వడం ఆపు. ఏంటి అలా నవ్వుతున్నావు? నీతో డాన్స్ చేయడన్నాడు కదా, బాగైంది నీకు. ఏయ్ పూజ, నువ్వు రేపు డాన్స్ చేస్తున్నావు కదా, రేపు నీకు స్కూల్కి రాని కూడా చేస్తున్నాను చూడు మరి. ఇది ఈ మాట ఎవరికి చెప్పకు, ఓకే? సరే చెప్పను. ఎవరికైనా చెప్పావనుకో మళ్ళీ చూడు నీకే ప్రాబ్లం అవుతుంది. చెప్పండి నందిని. ఓకే, ఈ శృతి కాస్ట్యూమ్ మీద ఏదో ఒకటి వేసేయాలి. రేపు ఈమె స్కూల్కి రాకుండా చేయాలి, అప్పుడు రాహుల్ నాతో డాన్స్ చేస్తాడు. రాహుల్ పద డాన్స్ చేద్దాం. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయాలి డాన్స్. ఎస్ ఎస్. శృతి. రాహుల్. హాయ్ నందిని. హాయ్ శృతి. హాయ్. ఏంటి నువ్వు రాహుల్తో డాన్స్ చేస్తున్నావా? అవును. నో వే, నువ్వు రాహుల్తో డాన్స్ చేయకూడదు. ఎందుకు నందిని? ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటున్నాను. కానీ మేము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసుకున్నాం. ఓకే ఓకే శృతి, నీ కాస్ట్యూమ్ ఎక్కడుంది? నా కాస్ట్యూమా? ఎందుకు చెప్పు శృతి, జస్ట్ చూస్తాను నేను ఎలా ఉందో ఏంటో. యూనో అది కాస్ట్యూమ్ రూమ్లో పెట్టాను. ఏ కలర్ది? వైట్ అండ్ రెడ్. ఓకే బాయ్ శృతి, డాన్స్ ప్రాక్టీస్ చేసుకో. బాయ్ నందిని. పద రాహుల్. శృతి కాస్ట్యూమ్ ఇదేనా టీచర్? అవునమ్మా. ఎందుకు? ఓకే, శృతి చూస్తుందండి టీచర్ ఒకసారి, అందుకే తీసుకెళ్తున్నాను. ఓకే అమ్మా, తీసుకెళ్ళు. ఓకే. ఇదే నా శృతి కాస్ట్యూమ్. దీన్ని తీసుకెళ్ళి చెత్తలో పడేస్తాను. అప్పుడు ఏం వేసుకొని వస్తుంది, ఏం డ్రెస్ చేస్తుంది?
బాగుంది, ఇది తీసుకెళ్ళి ఇప్పుడే తొందరగా చెత్తలో పడేస్తా. ఈ నందిని నువ్వు నా కాస్ట్యూమ్ చూసావా? ఏంటి శృతి, నోరు బాగా లేస్తుంది నీకు? నా కాస్ట్యూమ్ నీకేమైనా దొంగ అనుకుంటున్నావా నన్ను? లేదు, నేను అడుగుతున్నాను జస్ట్ చూసావా అని. నా కాస్ట్యూమ్ కనబడట్లేదు. బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? నీ కాస్ట్యూమ్ దీన్ని చేసుకొని నేను ఏం వేసుకోను, అండర్స్టాండ్? ఎవరు కావాలని చేశారు రాహుల్, జెలస్ తో చేశారు అసలు. కాస్ట్యూమ్ ఇప్పుడు నేను రేపు ఎలా డాన్స్ చేయాలి? జెలస్ పీపుల్ ఇన్ ద స్కూల్. ఆగేంది శృతికి, నాతో పెట్టుకుంటుందా? నా రాహుల్తో డాన్స్ చేయలేదు ఈమె. ప్రిన్సిపల్ కూతురు నేను. హాయ్ నందిని. హాయ్ రియా, ఏంటి ఎన్ని రోజుల తర్వాత కనిపించావు? అవును, నువ్వు శృతి కాస్ట్యూమ్ చేతిలో పడేస్తుంటే చూసాను నేను. అయ్యో, ఎస్, ఏంటి చూసేసావు రియా? చూసేసాను. ఈ విషయం నేను చెప్పాలా నందిని అండ్ రాహుల్కి? అప్పుడు నీ పైన చాలా నెగిటివ్ ఇమేజ్ అయిపోతుంది. నో రియా, రాహుల్కి ఈ విషయం ఎలా అయినా తెలియకూడదు. నువ్వు నా ఫ్రెండ్వి కదా, చెప్పొద్దు. చెప్పకూడదంటే మరి నువ్వు నాకు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఇప్పియాలి మరి. రియా, ఒక్కటి కాదు ఇన్ని తీసుకొని ఇచ్చేస్తాను నీకు, ఓకే? రేపే తీసుకొని వస్తాను. ఎవరు చెప్పకు. రేపు తీసుకురా, లేకపోతే చెప్పేస్తాను. అప్పుడు నోరు మూసుకొని ఉండు రియా, తీసుకొస్తాను చెప్పాను కదా. సరే. డాన్స్ చేసి చేసి నేను అలసిపోయాను. మమ్మీ, ఏంటి బెట్ట నందిని డాన్స్? మమ్మీ, నేను డాన్స్ చేసావా? ఎంత బాగా చేశాను కదా నేను. అవును, చాలా బాగా చేసావు బెట్ట. యు ఆర్ ద బెస్ట్ సో స్వీట్. యా మమ్మీ, కానీ డాన్స్ చేసి చేసి అలసిపోయాను మమ్మీ. నాకు తెలుసు బెట్ట, అందుకే నీ కోసం చూడు డీటాక్స్ వాటర్ తెచ్చాను, తీసుకో. ఫ్రమ్ లండన్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. తాగు. నందిని, అదేంటి? అదేం వాటర్? నేను నీలాగా నార్మల్ వాటర్ తాగను, ఓకే? నేను ఓన్లీ డీటాక్స్ వాటర్ తాగుతాను. ఓ వావ్, ఇందులో అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. మమ్మీ, బెట్ట నందిని, నువ్వు స్పీచ్ ఇవ్వాలమ్మా రేపు, నేర్చుకో. మమ్మీ స్పీచ్లో ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ బెట్ట, ఒక 2 minutes అయినా నేర్చుకో. ఓకే మమ్మీ, 2 minutes నీకోసం నేర్చుకుంటాను. వెరీ గుడ్ అమ్మా, నేర్చుకో. ఓకే మమ్మీ. నందిని, నీకు నేను స్పీచ్ నేర్పిస్తానమ్మా తెలుగులో, ఓకేనా? Okay, డు నాట్ sure. యూజ్ ఇంగ్లీష్ వర్డ్స్ అమ్మా, తెలుగులో ఇవ్వాలి, ఓకేనా? Okay. సో ఫస్ట్ అందరికి నమస్కారం అని చెప్పు. ఫస్ట్ అందరికి గుడ్ మార్నింగ్. నో బెటా, అందరికి నమస్కారం అని చెప్పాలి. అందరికీ నా నమస్కారం. గట్టిగా చెప్పు. ఇదేంటి? మమ్మీ, టీచర్, ఎందుకు మా అమ్మాయి పైన అరుస్తున్నారు? టీచర్, ప్రిన్సిపల్ మేడం, అది ఏంటంటే తను చాలా మెల్లిగా చెప్తుంది. మైక్ ఉంటుంది కదా స్టేజ్ పైన, ఎంత మెల్లిగా చెప్పినా వినిపిస్తుందిలేండి. ఓకే, బాగైంది టీషర్ట్కి. చెప్పండి టీచర్, ఈ శృతి రాహుల్ ఇంకా డ్యాన్స్ చేస్తున్నారా? వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అయినా ఆపేయాలి. ఒక ఐడియా వచ్చింది. మమ్మీ, ఏమైంది బెటా? మమ్మీ, నాకు హెడేక్ అవుతుంది మమ్మీ. ఎందుకమ్మా, ఎందుకు హెడేక్ అవుతుంది? అది లౌడ్ మ్యూజిక్ వల్ల. లౌడ్ మ్యూజికా? ఒకసారి ఆపేయమని చెప్పవా? ఎందుకమ్మా, వాళ్ళకు రేపు డాన్స్ ఉంది కదా. మమ్మీ, నీకు డాన్స్ ఇంపార్టెంటా నా హెల్త్ ఇంపార్టెంటా? ఓకే బెటా, నేను ఆపేయమని చెప్తాను, ఆగు. ఓకే మమ్మీ. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే మమ్మీ, అది అడుగు కూర్చుంటా. కూర్చో, ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి ఆపేస్తాను. ఓకే మమ్మీ. బెటా నందిని, నువ్వు రేపు స్పీచ్ ఇస్తున్నావు, అలాగే డాన్స్ చేస్తున్నావు కాబట్టి ట్రై కలర్స్ అన్ని ఫేస్ పైన పెయింట్ చేయించుకోవాలి. మన స్కూల్లో పెయింట్ చేస్తారు, రేపు రాగానే అది చేయించుకో, ఓకేనా? నో టీచర్. ఎందుకమ్మా? టీచర్, ఆ పెయింట్స్ నేను వేసుకుంటే నా ఫేస్ స్కిన్ పాడవుతుంది, యూనో. నో, నేను వేసుకోను. ఓకే అమ్మా, మీ మమ్మీ ప్రిన్సిపల్ కదా, హై క్వాలిటీయే పెడతారులే. నో డాన్స్ టీచర్, ట్రై టు అండర్స్టాండ్. నేను అలాంటివి ఏం పెట్టుకోను, ఓకే? పెట్టుకుంటేనే రేపు బాగా అనిపిస్తుంది అమ్మా. పెట్టుకోకపోయినా బాగా అనిపిస్తుంది టీచర్. మీరు నా మాట వింటారా లేకపోతే? ఓకే అమ్మా, నీ ఇష్టం మరి. ఓకే టీచర్. పిల్లలు, వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మన దేశం అంటే ఎంతో ప్రేమ కదా, సో అందుకే తొందరగా కమెంట్స్లో జై హింద్ అని రాసేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.